తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాట్లో ప్రక్రియ ఈ నెల 4 నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి సార్, ఎంతమందితో ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు? మన జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా 7 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి దాదాపుగా 2000 పైన పోలింగ్ పర్సనల్ పార్టిసిపేట్ చేయబోతున్నారండి. వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈవీఎం కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ర్యాండమైజేషన్ రేపు సెంట్రల్ అబ్జర్వర్ సమక్షంలో చేయడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కౌంటింగ్ సంబంధించి యాక్టివిటీ మేము చేసుకుంటున్నాము. కౌంటింగ్ హాల్లో కూడా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేయడం జరిగింది. అక్కడ బ్యారికేడింగ్ ఏ విధంగా చేయాలి, ఫర్నిచర్ ఎట్లా పెట్టాలి, ఏమేం పెట్టాలి, ఎక్కడి నుంచి ఏజెంట్ లోపలికి రావాలి, క్యాండిడేట్స్ ఎట్లా రావాలి, కౌంటింగ్ సూపర్వైజర్ ఎట్లా, మొత్తం ప్లాన్ అక్కడ ఉన్న లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ పూర్తి చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా ఇచ్చాం కాబట్టి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నాము. దీనికి సంబంధించి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంటిన్యూ ఆగకుండా కొనసాగాలి. ఇట్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మనకి టైమ్లీ రౌండ్ బై రౌండ్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎట్టి పరిస్థితిలో ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ ఏజెంట్స్, అదేవిధంగా కౌంటింగ్ సూపర్వైజర్ మధ్యలో ఎక్కడ కూడా వివాదం లేకుండా, ఏజెంట్ మధ్యలో గొడవ జరగకుండా, దానికి సంబంధించి కూడా లా అండ్ ఆర్డర్ ప్లానింగ్ భాగంగా ఈచ్ కాన్స్టిట్యున్సీ, ఈచ్ పోలింగ్ స్టేషన్, ఈచ్ కౌంటింగ్ సెంటర్లో కావాల్సిన లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా జిల్లాలో మేము కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడానికి 4వ తేదీ ఉదయం నుంచి సిద్ధంగా ఉన్నామండి. సార్, ఎన్ని ఏళ్ళకి స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎం ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు 8 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలు పెడతామండి. ఈచ్ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 6 కౌంటింగ్ మొదలు పెడతారు. పార్లమెంట్ 6 నేను మొదలు పెడతానండి. 8:30 అగైన్ ఈవీఎం కౌంటింగ్, అంటే కంట్రోల్ యూనిట్ సియు నుంచి రిజల్ట్ డిక్లేర్ చేయించుకోవడం మొదలు పెడతామండి. దట్ 8:30 అవుతుంది. సో 8:30-9 మధ్యలో 20-25 మినిట్స్ పడుతుంది ఈచ్ ఈవీఎంకి. సో 9 o'clockకి మనకి రిజల్ట్ వస్తాయి. ఈచ్ హాల్ సంబంధించి, ఈచ్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 9 o'clock నుంచి రిజల్ట్ వస్తాయి. 20 నుంచి 22 టేబుల్స్ రౌండ్స్ వస్తాయి, డిపెండింగ్ ఆన్ టేబుల్ అండ్ పోలింగ్ స్టేషన్. సో 20 రౌండ్స్ పూర్తి చేసుకోవాలి అంటే దాదాపుగా మనకి 6 గంటల నుంచి 8 గంటలు పడుతుంది. సో బై 4 o'clock అన్ని కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్లో కూడా దాదాపుగా బై 5 o'clock రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది. ఇదివరలో ఇక్కడ ఈ ఈవీఎం సెంటర్స్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా చేశారు? రేపు మన కౌంటింగ్ సెంటర్లో ఈ ఏజెంట్లు ఎవరైనా ఇబ్బంది పెడితే ఏంటి సార్ పరిస్థితి? ఇన్సైడ్ ద కౌంటింగ్ ప్రిమైస్ అండి, యూనివర్సిటీ లోపల ఉంది కాబట్టి అక్కడ ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే అలౌ చేస్తున్నాము. కౌంటింగ్ డే ఆల్సో ఓన్లీ ఆథరైజ్ ఎంప్లాయీస్, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారండి, వాళ్ళు పాసెస్ ఇస్తాము, వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తాము. వాళ్ళు కూడా ఇటు అటు తిరగడానికి లేదు. నేరుగా వాళ్ళు కౌంటింగ్ హాల్లో మేష్ శబ్దాలు అక్కడ వెళ్ళి కూర్చుంటారండి. అక్కడ కూడా ఏజెంట్ ఏ విధంగా కూర్చోపెట్టాలని ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆ విధంగా కూర్చోపెడతాము. కౌంటింగ్ టైంలో వాళ్ళు గమనిస్తారు, నోట్ చేసుకుంటారు, ఏదైనా ఉంటే అడతారు, క్లారిఫికేషన్ తీసుకుంటారు, నోట్ చేసుకుంటారు, ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఎక్కడ కూడా గొడవ చేయడానికి అవకాశం లేదు. గొడవ చేయడం వల్ల ఏమవుతుంది, మా కౌంటింగ్ ఆగిపోతుంది. కౌంటింగ్ ఆగడానికి కూడా లేదు కాబట్టి ఎక్కడైనా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్ బికాజ్ ఆఫ్ ఏజెంట్ మధ్యలో గొడవ, లేకపోతే ఏజెంట్ కౌంటింగ్ సూపర్వైజర్ మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది జరగకుండా ఉండాలి. ఎక్కడైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే అవుట్ సైడ్ కౌంటింగ్ హాల్ పోలీస్ బందోబస్తు ఉంటుంది, వాళ్ళని లిఫ్ట్ చేసి అక్కడ నుంచి క్లియర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇన్సైడ్ ద కౌంటింగ్ ప్రిమైస్ యూనివర్సిటీ ఆల్సో పోలీస్ చాలా క్విక్ రెస్పాన్స్ టీమ్ పెట్టడం జరిగింది, సిఏపిఎఫ్ అదనంగా ఫోర్స్ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా బందోబస్తు చేసుకున్నారు. మేము కూడా అక్కడ ఉన్న వాష్రూమ్ సంబంధించి ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఇలాంటివి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ మంచి ఎన్వైరన్మెంట్లో ఈ కౌంటింగ్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, జిల్లా వ్యాప్తంగా అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత అంటే ర్యాలీలు ఇలాంటి డిస్టర్బెన్స్ అంటే ఆల్రెడీ 106 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేస్తున్నారు, దాంట్లో అక్కడ ఏమైనా చర్యలు చెప్తారు ఏంటి సార్? ఈ రోజు నుంచి ఇంకా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ఎగ్జిట్ పోల్ రాబోతుంది. దాని తర్వాత కూడా ఏదైనా అప్రిహెన్షన్ ఉంటే ముందే మేము గమనిస్తున్నాము.
పోలీస్ ఆల్రెడీ బందోబస్తు చేసి ఉంటుంది. 133 పికెట్ పాయింట్స్ ఉన్నాయి జిల్లాలో. 144 సిఆర్పిసి అమల్లో ఉంది. దర్ ఇస్ బ్యాన్ ఆన్ ర్యాలీస్. ఇప్పుడు ఫైర్ క్రేకర్స్ సేల్ చేయడం, బస్ చేయడం అన్నీ కూడా ప్రొహిబిషన్ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. లూజ్ పెట్రోల్ డీజిల్ అన్నీ అమ్ముకోకూడదని ఆదేశాలు ఉన్నాయి. 144 ఉంది కాబట్టి ఎనీవే లాంటి మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ చేయడానికి అవకాశాలు లేవు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ పని చేస్తున్నాయి. మనకి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా వెంటనే అటెండ్ చేయడానికి ఒక ఎస్ఓపి ఉంది, అది ఫాలో అవుతున్నాము. సో ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా పోలీస్ మొత్తం బందోబస్తు చేసింది. మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిపి రిజల్ట్స్ అనౌన్స్ చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.